Physics chapter first simple harmonic motion. Define periodic motion. Actual periodic motion means what? Within the regular time interval motion is repeated is called periodic motion. అంటే ఒక రెగ్యులర్ టైం ఇంటర్వెల్ లోపల మోషన్ అనేది రిపీట్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఎర్త్ మూవ్స్ అరౌండ్ ది సన్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కానీ యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతారని అనుకుంటారు. అది తప్పు. భూమినే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది 24 hours. స్పిన్ ఆఫ్ ది ఎర్త్. నెక్స్ట్ ఎర్త్ స్పిన్ ఎర్త్ యొక్క స్పిన్. నెక్స్ట్ మూన్ మూవ్స్ అరౌండ్ ది ఎర్త్. ప్లానెటరీ మోషన్. డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటిది? ద మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ ఇన్ స్ట్రేట్ లైన్ అబౌట్ మీన్ పొజిషన్ సచ్ దట్ యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అండ్ యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ మీన్ పొజిషన్. ఒక మోషన్ అనేది పార్టికల్గా ఉంటారో అది గిట స్ట్రేట్ లైన్ అబౌట్ మీన్ పొజిషన్. మీన్ పొజిషన్ అంటే సగుటి స్థానం. మనకు అది యాక్సిలరేషన్ అనేది డైరెక్ట్లీగా ప్రొపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది దేనికి? డిస్ప్లేస్మెంట్కి. ఇంకా యాక్సిలరేషన్ ఎప్పటికీ మీన్ పొజిషన్లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ మోషన్ ఆఫ్ సింపుల్ పెండులం. సింపుల్ పెండులం తెలుసు కదా. మోషన్ ఆఫ్ సింపుల్ పెండులం. కార్క్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్ వేవ్స్. కార్క్ అనేది వాటర్ వేవ్స్ పైన ఫ్లోట్ అవుతుంటుంది. మోషన్ ఆఫ్ క్రెడిల్. క్రెడిల్ అంటే ఉయ్యాల మోషన్ అవుతూ ఉంటుంది కదా, అది ఇట్లా ఊపినప్పుడు. మోషన్ ఆఫ్ నీడిల్ ఇన్ సీవింగ్ మెషిన్. మోషన్ ఆఫ్ పెండులం క్లాక్. పెండులం క్లాక్ గిట్ట ఇట్లా ముందరికి వెనకకి వస్తుంది కదా, అది పెండులం క్లాక్. కండిషన్స్ ఫర్ ఎస్హెచ్ఎం. మోషన్ షుడ్ బి పిరియాడిక్. మోషన్ అనేది ఎట్లా ఉండాలి? పిరియాడిక్గా ఉండాలి. ద ఆబ్జెక్ట్ మస్ట్ బీ మూవ్ టు అండ్ ఫ్రో అబౌట్ మీన్ పొజిషన్. ఒక ఆబ్జెక్ట్ అనేది వెనకలకి ముందరికి ఉండాలి దేనికి? మీన్ పొజిషన్కి. యాక్సిలరేషన్ ఆల్వేస్ టువర్డ్స్ మీన్ పొజిషన్. యాక్సిలరేషన్ అనేది ఎప్పటికీ మీన్ పొజిషన్లోనే ఉండాలి. యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. యాక్సిలరేషన్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది దేనికి? డిస్ప్లేస్మెంట్కి. యాక్సిలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. యాక్సిలరేషన్ ఇంకా డిస్ప్లేస్మెంట్ ఒకటి ఆపోజిట్ డైరెక్షన్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్సు తాండ్రుకు పోతే ఇంకొక బస్సు ఏమో మ్యాప్నగర్కి పోతుంది, అట్లా ఆపోజిట్. ఈక్వేషన్ ఫర్ ఎస్హెచ్ఎం. ఎస్హెచ్ఎంలో ఈక్వేషన్ ఏమో A is directly proportional to minus y. Formula for SHM. A equal to minus omega square y. W అంటే ఒమేగా, అందుకని A equal to omega square y. Amplitude. Amplitude definition ఏంటిది? Maximum displacement of a particle executing SHM is called amplitude. యాంప్లిట్యూడ్ అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. మ్యాక్సిమం అంటే ఎక్కువ డిస్ప్లేస్మెంట్ అయిన పార్టికల్ ఎగ్జిక్యూట్ చేసేదేని? ఎస్హెచ్ఎం. ఎస్హెచ్ఎం అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్. దీన్నే యాంప్లిట్యూడ్ అని అంటారు. యాంప్లిట్యూడ్కి యూనిట్ ఏంటిది? ఎస్ఐ యూనిట్ మీటర్. టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే టైం టేకెన్ ఫర్ వన్ కంప్లీటెడ్ ఆసిలేషన్ ఈజ్ కాల్డ్ టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే టైమ్ టేకెన్ వన్ కంప్లీట్. ఒక టైం అనేది వన్ కంప్లీట్ ఆసిలేషన్ తీసుకుంటుంది, అది టైం పీరియడ్ అంటే. టైం పీరియడ్కి ఫార్ములా 2π/ω. టైం పీరియడ్కి ఎస్ఐ యూనిట్ ఏమో సెకండ్. ఫ్రీక్వెన్సీ. నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ యూనిట్ టైమ్గా ఉంటాయో దాన్ని ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఫ్రీక్వెన్సీకి ఎస్ఐ యూనిట్ ఏమో హెర్ట్జ్ అంటాం. ఫ్రీక్వెన్సీకి ఫార్ములా 1/టైం పీరియడ్. ఇది ఒక్కటి ప్రాబ్లం ఉంది. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ SHM is y equal to 0.75 sin
π/2 t plus π/3. Find amplitude, angular velocity, phase contact, time period and frequency. ఇప్పుడు ఇట్లా ప్రాబ్లం ఇస్తారు. ఏం చదివే ముందు ప్రాబ్లంలో మెయిన్గా ఏమి ఇచ్చిందో అది రాయాలి. గివెన్ డాటా ఏమి ఇచ్చిండు ఇక్కడ y = 0.75 sin π/2 t plus π/3 ఇచ్చిండు. అట్లయితే కింద వేసుకోవాలి y = a sin ωt ±5. యాంప్లిట్యూడ్ ఎంత 0.75 యాంప్లిట్యూడ్ యూనిట్ ఏంటిది మీటర్, అందుకని 0.75 మీటర్స్ వేసుకోవాలి. యాంగులర్ వెలాసిటీ ఎంత π/2 రేడియన్స్ పర్ సెకండ్. టైం పీరియడ్ ఎంత 2π/ω 2π వేసుకోవాలి. ఒమేగా ఎంత ఇక్కడ π/2. ఒమేగా ఏదంటే ఇది 2π/2 t ఒమేగా. ఏం చేయాలి 2π × 2/π. ఇక్కడ పై క్యాన్సల్ అవుతుంది. 2 × 2 ఎంత 4, అందుకని 4 సెకండ్స్ వచ్చింది టైం పీరియడ్. ఫ్రీక్వెన్సీ ఎంత 1/టైం పీరియడ్. టైం పీరియడ్ ఎంత వచ్చింది 4, 1/4. లాస్ ఆఫ్ సింపుల్ పెండులం. t = 2π√L/g. మొత్తం ఈ ఈక్వేషన్ తోటే లాస్ అనేటివి వచ్చినాయి. టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ లెంత్. టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం అనేది ఎట్లా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది లెంత్కి. నెక్స్ట్ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. టైం పీరియడ్ ఒక సింపుల్ పెండులం దీంట్లో ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. దీనికి స్క్వేర్ రూట్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. g అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. t ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/√g. టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ మెటీరియల్. టైం పీరియడ్ అనేది సింపుల్ పెండులంకి ఇండిపెండెంట్గా ఉంటుంది, మాస్, మెటీరియల్ ఇంకా షేప్ గిగిట. లెంత్ ఆఫ్ ది పెండులం. లెంత్ ఆఫ్ ది పెండులం అంటే ఏంటిది, ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ అండ్ సెంటర్ ఆఫ్ ఆసిలేషన్ ఈజ్ కాల్డ్ ది లెంత్ ఆఫ్ సింపుల్ పెండులం. అంటే సింపుల్ పెండులం చూసారు కదా, ఆ సింపుల్ పెండులం లెంత్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ నుంచి సెంటర్ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ బాబ్, దాన్ని లెంత్ ఆఫ్ ది పెండులం అనేసి అంటారు. Thank you for watching my video. We will watch in the next video.